రైతుల సమస్యలపై ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా రైతుల పక్షాన్ని నిలబడిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయటం కానీ, రైతులకు కావలసిన ఎరువులు కానీ విత్తనాలు గ్రామాలకే వెళ్ళి అక్కడే రైతు ముంగిట ఎరువులు విత్తనాలు వాళ్ళు కొనుగోలు చేసే విధంగా, వాళ్ళకి సరఫరా చేసే విధంగా గ్రామాలకే తీసుకువెళ్ళి అక్కడ సప్లై చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అట్లానే పండిన పంటకి గిట్టుబాటు ధర కల్పించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో రైతులకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ధాన్యం 2,000 రూపాయలు కొనుగోలు చేయటం కానీ, మిర్చి అప్పుడు దాదాపు 20,000 నుంచి 24,000 రూపాయల దాకా మిర్చి కొనుగోలు చేయటం కానీ, ఏ పంట అయినా సరే ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్ల రూపాయలు ఏర్పాటు చేసి ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ, నాకు తెలిసి టమాటాలు సమస్య వచ్చినప్పుడు మన నర్సరావుపేట మార్కెట్ యార్డ్లోనే టమాటాలు అమ్మే కార్యక్రమం, అంటే కస్టమర్లకి మన వినియోగదారులకి ఈరోజు టమాటాలు కూడా మనం మార్కెట్ యార్డ్లో పెట్టి ఇచ్చే కార్యక్రమం చేశాం. అనేక రకాలుగా రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం. అట్లానే రైతు భరోసా కూడా అప్పుడు మనం కూడా రైతు భరోసా ప్రతి సంవత్సరం 13,500 రూపాయల చొప్పున 67,500 రూపాయలు రైతులకి ఆర్థిక సహాయం కూడా అందించిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. అట్లానే పంటల బీమా ఏదైతే ఉందో అది ప్రభుత్వమే ఆ రోజులో మరి వైఎస్ఆర్ ప్రభుత్వమే పంటల బీమా మొత్తం కూడా కలిపి ప్రతి సంవత్సరం కూడా పంటల బీమా నమోదు చేసే కార్యక్రమం చేశాం. దానివలన పంట ఎప్పుడైనా సైక్లోన్ తుఫాన్ల వలన కానీ కెలామిటీస్ వలన నష్టం జరిగినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇమీడియట్గా 60 రోజుల్లో రైతుల అకౌంట్లో జమ చేసే కార్యక్రమం కూడా చేశాం. సరే, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈరోజు రైతుల్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం దగా చేసింది, మోసం చేసింది అనే దాని మీద ముఖ్యంగా ఈరోజు అన్నదాత సుఖీభవ గత సంవత్సరం ఎగరగొట్టేశారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఇచ్చింది 7,000 రూపాయలు మాత్రమే. మొత్తం కలిపి గత సంవత్సరం 20,000 రూపాయలు, ఈ సంవత్సరం 20,000, 40,000 రూపాయలకు గాను వీళ్ళు ఇచ్చింది 7,000 రూపాయలు. ఇందులో కూడా కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 5,000 రూపాయలు. ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఏం చెప్పారు? లోకేష్ పాదయాత్రలో కేంద్రంతో సంబంధం లేకుండా మేము ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే 20,000 రూపాయలు ఇస్తానన్నది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2,000 తోటి కలిపి 7,000 రూపాయలు, అంటే సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానన్నది ఈరోజు సంవత్సరానికి ప్రస్తుతం ఇచ్చింది 2 సంవత్సరాలకు కలిపి 7,000 రూపాయలు. అందులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం 5,000 రూపాయలు. సరే, అది అట్లా ఉంటాయి. పోనీ టోటల్ ఈ రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులకి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇస్తే వీళ్ళు 7 లక్షల మందికి ఎగ్గొట్టారు. ఇప్పుడు ఇచ్చింది 47 లక్షల చిల్లర మాత్రమే ఈరోజు ఈ సంవత్సరం ఇవ్వటం జరిగింది. 7 లక్షల మందికి టోటల్గా ఎగ్గొట్టే కార్యక్రమం. అట్లానే గత సంవత్సరం పండిన మిర్చికి కానీ, ధాన్యానికి కానీ, కందులకు కానీ గిట్టుబాటు ధర, పత్తికి కానీ గిట్టుబాటు ధర ఎక్కడా లేదు. మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం పోరాటాలు చేసి పొదుల్లో పొగాకు కొనుగోలు చేయాలి, పొగాకు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటే ఏదో తూతూ మంత్రంగా కొన్ని పొగాకు కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 200 కోట్లు కొంటామని ఇప్పుడు దాకా కొన్నది 90 కోట్లు మాత్రమే. మామిడి ధర పడిపోతే దాన్ని మళ్ళీ పోరాటం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు వెళ్తే క్యాబినెట్లో పెట్టి
290 కోట్లు దానికోసం రిలీజ్ చేశారు. ఇప్పుడు ఉల్లి పరిస్థితి, ఉల్లి రైతు ఇవాళ మార్కెట్లో తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నాడని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని చేపడితే మళ్ళీ ఉల్లి రైతులకి మొన్న కొనుగోలు చేసే కార్యక్రమం చేశారు. ఇప్పుడు రైతుల పరిస్థితి ముఖ్యంగా యూరియా ఇవాళ ప్రధానంగా మేము గతంలో కూడా కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. యూరియా మీద తగిన స్టాక్ లేదు, దయచేసి మీరు రైతాంగం పనులకు వెళ్ళే లోపల స్టాక్ రెడీ చేసుకోండి అని చెప్పి మేము పదే పదే గుర్తు చేసిన తర్వాత కూడా ఈరోజు కూడా రైతు ఆధార్ కార్డు తీసుకువెళ్తే యూరియా 2 కట్టలు, 1 కట్ట, 3 కట్టలు ఆ విధంగా ఈరోజు నియంత్రణ చేసి అమ్మే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు చెప్తున్నారు యూరియా సఫిషియెంట్గా ఉందని కలెక్టర్ గారు చెప్తున్నారు. కలెక్టర్ గారు జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్తా ఉన్నాడు. కానీ ఎందుకు ఈరోజు 1 కట్ట 2 కట్టల చొప్పున ఎందుకు మీరు లిమిట్ చేస్తున్నారు? ఎకరాకి 6 కట్టలు వేసుకునే యూరియాని ఈరోజు మీరు సఫిషియెంట్గా ఉందంటున్నారు. ఒక పక్కన ఆందోళన చెందొద్దని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ మార్కెట్లోకి వెళ్ళేపాటికే 1 కట్ట 2 కట్టలు, ఆధార్ కార్డుకి 1 కట్ట 2 కట్టలు మాత్రమే ఎందుకు సప్లై చేస్తున్నారు అనేది మా ప్రధాన ప్రశ్న ఇవాళ. అట్లానే గత సంవత్సరం పల్నాడు ప్రాంతంలో మొత్తం 82,000 హెక్టార్లలో వ్యవసాయం సాగు చేస్తే ఈ సంవత్సరం 97,000 హెక్టార్లో ఈరోజు వ్యవసాయం చేస్తా ఉన్నాం. పనులు ప్రారంభమైనాయి. 97,000 హెక్టార్ అంటే ఇది అధికారికంగా వచ్చిన ఫిగర్. దానికి ఇంకా కొంచెం అటు ఇటు వేసుకున్న 1,00,000 హెక్టార్లో ఖచ్చితంగా సాగు ఈ పాటికే ప్రారంభించారు. కాబట్టి 1,00,000 హెక్టార్లు 80 అంటే 18,000 హెక్టార్లు గత సంవత్సరం కన్నా అదనంగా ఈరోజు వ్యవసాయం చేశారు. మరి 18 గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మీరు యూరియా చెప్తా ఉన్నారు. యూరియా 36,000 టన్నులు గత సంవత్సరం అయితే ఇప్పుడు దాకా 34,000 టన్నులు ఇచ్చారు. ఇంకా 18,000 హెక్టార్లకి అదనంగా మనకు కావాలి. దాని మీద మాట్లాడట్లేదు. మాట్లాడితే ఇది బోర్డర్ దాటుతుంది, తెలంగాణ వెళ్తుందని బోర్డర్ చెక్ పోస్టుల దగ్గర నియంత్రణ పెడుతున్నారు, దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. ఎందుకు వెళ్తుంది ఇవాళ బ్లాక్లోకి తెలంగాణ? వెళ్ళాల్సిన పరిస్థితి ఏంది? నిజంగా రైతుల దగ్గరికి వెళ్తుందా యూరియా? అది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు మనం సొసైటీల నుంచి, ఎరువుల దుకాణాల నుంచి బ్లాక్లో బయటికి వెళుతూ ఉంది. సొసైటీలో తెచ్చుకొని దాన్ని స్టోర్ చేసి నిల్వ ఉంచుకొని దాన్ని బయటికి పంపిస్తున్నారు. రైతులకి చేరటం లేదు. ఇవాళ నిజమైన రైతుకి అందే కార్యక్రమం లేకుండా ఈరోజు బ్లాక్లో అమ్మించి సొమ్ము చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ యూరియా 266 రూపాయలు అమ్మాల్సి ఉంటే 380 రూపాయలు పనులు ప్రారంభమైనాయి. 97,000 హెక్టార్ అంటే ఇది అధికారికంగా వచ్చిన ఫిగర్. దానికి ఇంకా కొంచెం అటు ఇటు వేసుకున్న 1,00,000 హెక్టార్లో ఖచ్చితంగా సాగు ఈ పాటికే ప్రారంభించారు. కాబట్టి 1,00,000 హెక్టార్లు 80 అంటే 18,000 హెక్టార్లు గత సంవత్సరం కన్నా అదనంగా ఈరోజు వ్యవసాయం చేశారు. మరి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మీరు యూరియా చెప్తా ఉన్నారు. యూరియా 36,000 టన్నులు గత సంవత్సరం అయితే ఇప్పుడు దాకా 34,000 టన్నులు ఇచ్చారు. ఇంకా 18,000 హెక్టార్లకి అదనంగా మనకు కావాలి. దాని మీద మాట్లాడట్లేదు. మాట్లాడితే ఇది బోర్డర్ దాటుతుంది, తెలంగాణ వెళ్తుందని బోర్డర్ చెక్ పోస్టుల దగ్గర నియంత్రణ పెడుతున్నారు, దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. ఎందుకు వెళ్తుంది ఇవాళ బ్లాక్లోకి తెలంగాణ? వెళ్ళాల్సిన పరిస్థితి ఏంది? నిజంగా రైతుల దగ్గరికి వెళ్తుందా యూరియా? అది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు మనం సొసైటీల నుంచి, ఎరువుల దుకాణాల నుంచి బ్లాక్లో బయటికి వెళుతూ ఉంది. సొసైటీలో తెచ్చుకొని దాన్ని స్టోర్ చేసి నిల్వ ఉంచుకొని దాన్ని బయటికి పంపిస్తున్నారు. రైతులకి చేరటం లేదు. ఇవాళ
నిజమైన రైతుకి అందే కార్యక్రమం లేకుండా ఈరోజు బ్లాక్లో అమ్మించి సొమ్ము చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ యూరియా 266 రూపాయలు అమ్మాల్సి ఉంటే 380 రూపాయల నుంచి 400 రూపాయలు అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారు? ఇవాళ ఎందుకు బ్లాక్ చేస్తున్నారు అనేది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లాలో మేము ప్రశ్నిస్తున్నాం. అట్లానే దుష్ప్రచారం చేస్తున్నారు. యూరియా మీద వీళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. పోలీసు వాళ్ళు మాట్లాడారు, ఎస్పీ గారు మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నాను, సరే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము దుష్ప్రచారం చేస్తున్నాం. ఈనాడు వాళ్ళు రాశారా సంతకం? పెద్ద ఆర్టికల్ రాశారు ఈనాడులో. రోజు రైతులు బారులు తీరి నిలబడుతూ ఉన్నారు. టెక్కల్ నియోజకవర్గంలో నిలబడ్డారు, నిన్న గోదావరి జిల్లాలో నిలబడ్డారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఈనాడు రాస్తేనేమో దానికి ఓకే, ఒక్క సాక్షి వాళ్ళు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే మా మీద కేసులు పెట్టే కార్యక్రమం. ఇదేమి ఘోరం అండి. రైతుకు కూడా పార్టీ ముద్ర వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం అని చెప్తాను. రైతుకు కూడా ముద్ర వేసే కార్యక్రమం చేసి అన్యాయంగా గ్రామాలకు వెళ్తే మీరు ఒకసారి చూడండి, యూరియా కావాలంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు సంతకం పెట్టిస్తే ఆ స్లిప్ తీసుకొస్తే యూరియా ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంతకం పెట్టి వాళ్ళ గ్రామాల్లో సొసైటీలకు వెళ్ళి తెచ్చుకోవాలంటే వీడు మన తెలుగుదేశం పార్టీ నాయకుడు, అక్కడున్న స్థానిక నాయకుడు ఒక సంతకం పెడితే కానీ ఆ యూరియా ఇవ్వట్లేదు. మరి ఈ పరిస్థితికి ఎందుకు తీసుకొస్తున్నారు? ఇలాంటి దుర్మార్గ పరిపాలన ఎందుకు చేస్తున్నారని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. బట్టి మేము ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆధారాలతో, అట్లానే ఇంకొక ముఖ్యమైన అంశం, ఇన్పుట్ సబ్సిడీ. రైతులకి పంట బీమా చేయలేదు ఈ ప్రభుత్వం పంటల బీమా ఇంతవరకు చేయలేదు. ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడా కూడా ఇవ్వలేదు. మొన్న ఏదైతే గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం కానీ మంగళగిరి నియోజకవర్గంలో 70,000 ఎకరాలు మునిగిపోతే ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడా కూడా ఇవ్వలేదు. మేమనేది ఏంటంటే, మీరు పంటల బీమా చేయకపోవటం వల్ల ఈరోజు సకాలంలో రైతులను ఆదుకునే పరిస్థితి చేయలేకపోతున్నారు. పంటల బీమా చేయాలి, ఇమీడియట్గా చేయాలి. ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఇమీడియట్గా ఈ ప్రభుత్వం చెల్లించాలి. రైతులకి ఎరువులు ఖచ్చితంగా చెల్లించే కార్యక్రమం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, యూరియా కొంటూ ఉంటే యూరియా 260 రూపాయలు పెట్టి కొనాలనుకుంటే వీళ్ళకంటే అదనంగా కాంప్లెక్స్ ఎరువులు కూడా కొంటేనే యూరియా ఇస్తూ ఉంటున్నారు. ఈ యొక్క దుకాణాల్లో, ఇక్కడ షాపుల్లో కానీ మిగిలిన చోట్ల కాంప్లెక్స్ ఎరువులు ఎంత అవుతుంది? 1,400 రూపాయలు అవుతున్నాయి. అంటే 266 రూపాయలు కొనాలంటే 1,400 రూపాయలు మీరు కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే ఈ యూరియా ఇస్తూ ఉంటున్నారు. ఇది ఒక అదనపు భారం రైతు మీద. కాబట్టి దీన్ని కూడా విజిలెన్స్ అధికారులు కానీ అగ్రికల్చర్ అధికారులు కానీ దీని మీద పర్యవేక్షణ ఉండాలి. ఖచ్చితంగా దీన్ని నియంత్రణ చేయాలి అని చెప్పి ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఈ నెల 9వ తారీఖు అంటే మంగళవారం నర్సరావుపేట, చిలకలూరుపేట మరియు వినుకొండ ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన రైతులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ర్యాలీగా వెళ్ళి ఈ సమస్యల మీద, రైతుల సమస్యల మీద ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇస్తాం. రైతుల సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ 3 నియోజకవర్గాలు అంటే పల్నాడు జిల్లాకు సంబంధించి గురజాల, మాచర్ల నియోజకవర్గాలు గురజాల రెవెన్యూ డివిజన్లో, అట్లానే సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాలు సత్తెనపల్లి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర, నర్సరావుపేట, చిలకలూరుపేట మరియు వినుకొండ నియోజకవర్గాలకు సంబంధించి నర్సరావుపేట ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఈ యొక్క కార్యక్రమాన్ని 9వ తారీఖు నిర్వహించడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది. కావున రైతు విభాగం సంబంధించి
ప్రతి ఒక్కరూ అట్లానే ప్రజా సంఘాలు కూడా ఈ యొక్క రైతులు సమస్యల మీద పోరాటం చేసే కౌలు రైతు సంఘం కానీ ప్రజా సంఘాలు కానీ అందరికి కూడా ఆహ్వానిస్తాం. ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి రైతుల సమస్యల మీద ప్రభుత్వం సిద్ధశుద్ధితో పనిచేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. విద్యుత్ శాఖకు సంబంధించి నర్సరావుపేటలో సబ్ డివిజనల్ ఆఫీసు కొనసాగుతూ ఉంది. ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క సబ్ డివిజన్ ఆఫీస్ని చిలకలూరిపేటకి తీసుకువెళ్ళాలని చెప్పి ఆల్రెడీ ప్రపోజల్ వెళ్ళింది. దీని మీద ఈ ప్రభుత్వం రేపు 12వ తారీఖు ఎప్పుడో నిర్ణయం తీసుకుంటుందని తెలిసింది. ఇది గమ్మత్తైన విషయం ఏంటంటే నర్సరావుపేట జిల్లా కేంద్రం, నర్సరావుపేటలో ఎస్సీ గారి ఆఫీస్ ఉంది, అలానే ఈ గారి ఆఫీస్ ఎలక్ట్రికల్ ఆఫీస్ ఉంది. ఇప్పుడు ఇలాంటి ప్రదేశం నుంచి సబ్ డివిజనల్ ఆఫీస్ తీసుకువెళ్ళి చిలకలూరిపేటలో పెడతారట. అంటే ఇదేం అన్యాయం అని అడుగుతున్నాను. ఇందులో ఘోరమైన విషయం ఏంటంటే దీనిలో కలిపే మండలాలు రొంపిచెర్ల మండలం, నకిరికల్లు మండలం, ఈపూరు మండలం, శావలేపురం మండలం, ఈ 4 మండలాలు తీసుకెళ్ళి చిలకలూరిపేటలో కలుపుతారంట. అంటే నర్సరావుపేట రూరల్ మండలం ఇక్కడే ఉంటుంది, మళ్ళీ నర్సరావుపేటకి అటాచ్ అయి ఉంటుందట. నర్సరావుపేట రూరల్ మండలం, నర్సరావుపేట టౌను నర్సరావుపేటలో ఉంటాయి. కానీ ఇటుపక్కున్న ఎటువంటి భౌగోళికంగా దీనికి దూరంగా ఉన్న ఈపూరు మండలం, శావలేపురం మండలం, రొంపిచెర్ల మండలం, అట్లానే నకిరికల్లు మండలం. అంటే నర్సరావుపేట ఇక్కడ ఒక జిల్లా కేంద్రం ఉంది, ఒక ఎస్సీ గారి ఆఫీస్ ఉంది. దీన్ని తీసుకెళ్ళి చిలకలూరిపేటలో సబ్ డివిజనల్ ఆఫీస్లో కలుపుతారట. ఇదేమి ఘోరం అని అడుగుతూ ఉన్నాం. అంటే చిల్లూరిపేట శాసనసభ్యులు గారు అక్కడ పెట్టాలంటే ఈ ఆఫీస్ తీసుకెళ్ళి అక్కడ పెడతారా? నాకు అర్థం కావట్లేదు. ప్రజల సౌకర్యార్థం ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ వీలుగా ఉంటుంది, ప్రజల అవసరాలు. ఇప్పుడు రొంపిచెర్ల మండలం నుంచి లేకపోతే ఈపూరు మండలం నుంచి నర్సరావుపేట దాటి చిల్లూరిపేట వెళ్ళాలి. ఆశ్చర్యకరమైన విషయం. దీని మీద ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. రేపు 12వ తారీఖు డెసిషన్ కూడా వస్తుందని చెప్పారు. మరి స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు గారు మరి తెలుసో తెలియదో ఆయనకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను నేను. దయచేసి ఇలాంటివి ఎన్నో సంవత్సరాల నుంచి నర్సరావుపేటలో సబ్ డివిజన్ ఆఫీస్ రన్ అవుతూ ఉంది. దాదాపు గత 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఉంది. సరే, సత్తెనపల్లిలో ఒక డివిజన్ క్రోసూరు వరకు ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సత్తెనపల్లి వాళ్ళు దూరం కాబట్టి మేము కూడా దానికి అబ్జెక్షన్ తెలియట్లేదు. కానీ ఇక్కడున్న మన మండలాలు ఈ రొంపిచెర్ల మండలం, నకిరికల్లు మండలం, శావల్యాపురం, ఈపూరు అంటే ఇంకెక్కడో అక్కడి నుంచి రావాలి. ఈపూరు మండలం నుంచి వెళ్ళి చిలకలూరిపేట వెళ్ళాలట. అంటే ఏదైనా విద్యుత్ సమస్యలు వస్తే ఈ డివిజన్లో అక్కడికి వెళ్ళి సంప్రదించాల్సి వస్తుంది. ఇదేమి ఘోరం అడుగుతూ ఉన్నాను. ఈ గారు ఉన్నారు ఇక్కడే, ఎస్సీ గారు ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరినీ వదిలిపెట్టి మళ్ళీ మేము చిల్లూరిపేట ఆఫీస్కి వెళ్ళాలా? మరి ఎమ్మెల్యే గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తారు, దయచేసి ఇలాంటి విషయాల్లోనైనా శ్రద్ధ చూపించి ఆఫీస్ ఏదో ఇక్కడ ఉండేటట్టు చూడాలి. ఆల్రెడీ జీవి ఆంజనేయులు గారు అబ్జెక్షన్ రైజ్ చేశారు. చీఫ్ విప్ గారు ఆయన చెప్పాడు, ఆయన ఆల్రెడీ అబ్జెక్షన్ రైజ్ చేశాడు. భౌగోళికంగా చిల్లూరిపేటలో పెట్టడం ఏంటి, ఇస్తే వినుకొండకి ఇవ్వండి, లేకపోతే నర్సరావుపేటలో ఉంచండి అని ఆల్రెడీ ఆయన లేఖ రాశాడు. మరి మన శాసనసభ్యులు గారు మరి నిద్రపోతున్నారు, మరి ఎక్కడున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇదేం ఘోరం అంటున్నాను నేను. దయచేసి దీని మీద శ్రద్ధ వహించి ఆ సబ్ డివిజనల్ ఆఫీస్ నర్సరావుపేటలోనే ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఈ ప్రజల ఇటు పక్కన ఉన్న ప్రజలందరూ దూరంగా వెళ్ళి అక్కడ చేయాలంటే అది కరెక్ట్ కాదు. చిల్లూరుపేట కావాలంటే మీరు సబ్ డివిజన్ ఏర్పాటు చేసుకోండి, అక్కడ శాసనసభ్యుల వారికి ప్రభుత్వానికి చెప్తున్నాం. కాకపోతే ఈ మండలాలు కలపడానికి మాత్రం మేము ఒప్పుకోం. అది సపరేట్గా అక్కడున్న మండలాలు ఆ ఏరియా మీరు కలుపుకొని కావాలంటే పెట్టుకోండి, దానికి మాకు అబ్జెక్షన్. కానీ ఈ మండలాలు తీసుకువెళ్ళి అటు కలిపితే మాత్రం ఊరుకునేది లేదు. ఖచ్చితంగా దీని మీద
పోరాటం చేస్తాం, ధర్నాలు చేస్తాం, దీని మీద న్యాయస్థానానికి కూడా వెళ్తాం, ఎక్కడ కూడా రాజీ పడం. సో ఇది కరెక్ట్ పద్ధతి కాదు. సో కాబట్టి మీ ద్వారా నేను శాసనసభ్యుల వారికి తెలియపరిచేది ఏంటంటే, దయచేసి దీని మీద శ్రద్ధ వహించి ఈ యొక్క సబ్ డివిజనల్ ఆఫీస్ ఇక్కడే ఉంచాలని నేను డిమాండ్ చేస్తాను.